వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా డిమాండ్ చేశారు. డిఎస్సిలో అవకతవకలు, పేపర్ లీకేజ్, మెరిట్ జాబితా ప్రకటనలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పరీక్ష నిర్వహించినటువంటి సంస్థ ఆ సంస్థలో 10 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రశ్న పత్రాల తయారీలో జోక్యం చేసుకుని వాటిని అప్లోడ్ చేయడం కానీ, డిజిటలైజ్ చేయడంలో కానీ అన్నింట్లోనూ కూడా కీలక పాత్ర పోషించి భాగస్వామి అయినటువంటి వ్యక్తిని ఎగ్జామ్ ఎలా రాస్తారు? నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉంటూ 10 సంవత్సరాలుగా పనిచేశాడు. క్వశ్చన్ పేపర్ తయారీలో ఉన్నాడు. అయినప్పటికీ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇసుక, మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వయంగా హైకోర్టులో స్పష్టంగా అతనికి పలానా సబ్జెక్ట్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో ర్యాంకు 1వ ర్యాంక్ వచ్చిందని, టీజీటీలో జోన్ 2లో 6వ ర్యాంక్ వచ్చిందని, ఆ మెరిట్ లిస్ట్ కూడా బయటకు బహిర్గతం చేశారు అని చెప్పి ఎస్సీఆర్టీ వాళ్ళే బహిర్గతం చేశారు. అందులో ఈ మెరిట్ లిస్ట్లో నాకు ఈ ర్యాంకులు వచ్చింది అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. కానీ ఆ తర్వాత ప్రక్రియలో మెరిట్ లిస్టులు పూర్తిగా ఎత్తేశారు. ఎవరికి కనిపించకుండా కేవలం 3,36,000 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయ్యి చాలా సంవత్సరాలుగా కష్టపడి వాళ్ళు బ్లడ్ పెట్టి, వాళ్ళు స్వెట్ పెట్టి కష్టపడి చదువుకుని ఆశతో ఏదో ఒక రోజు నేను టీచర్ని అవుతాను, ప్రభుత్వ ఉద్యోగిని అవుతాను అని చెప్పి వాళ్ళ యొక్క ఆశలు ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ ఈ 3,36,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే వాళ్ళల్లో కేవలం 16,430 మందికి మాత్రమే సెలెక్టెడ్ అనేటువంటి మెసేజ్ని పంపించడం జరిగింది. సహజంగా మీకు మొట్టమొదటే చెప్పినట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో ఏజెన్సీని సెలెక్ట్ చేయడం కానీ, డిఎస్సి కన్వీనర్ని పెట్టడం కానీ ఎట్లా అయితే ఒక ప్రాసెస్ ఉందో అదే పద్ధతిలో జనరల్గా సెంట్రలైజ్డ్గా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఏ జిల్లాకి ఆ జిల్లాయే రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఆ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ని డిఎస్సి కన్వీనర్గా పెడతారు. సెలక్షన్ కమిటీకి సంబంధించి కలెక్టరే కన్వీనర్గా ఉండి వారు ఈ ఎస్సీఆర్టీ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ తీసుకుని ఆ మెరిట్ లిస్ట్లోంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించడం కానీ, లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 70% పోస్టులని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కేటాయించాలి. తతిమ 30% మాత్రమే బయట వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిబంధన కూడా ఉంది. ఇదేదో కొత్తగా పెట్టింది కూడా కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి. మీరు అసలు ఏ పద్ధతిలో సెంట్రలైజ్డ్గా మీరే సెలక్షన్లు చేసేసి ఆ సెలక్షన్ చేసేటటువంటి ప్రాసెస్లో కూడా అసలు రోస్టర్ పద్ధతిని పాటించారా లేదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది అందులో అమలు పరిచారా లేదా, లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే 70% పోస్టులని స్థానికంగా ఇవ్వాలి అనేటువంటి నిబంధనని అమలు పరిచారా లేదా, ఇట్లా అనేక రకాల క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇవేవి కూడా పాటించకుండా మీరే సెంట్రలైజ్డ్గా సెలెక్టెడ్ అనేటువంటి మెసేజ్ని 16,400 మందికి పంపించారు. ఆ తర్వాత
3,30,000 మంది ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఇందులో ఈ 16,000 మందిని పక్కన పెడితే 3,14,000 మందికి జనరల్గా పూర్వం నుంచి కూడా వాళ్ళ ర్యాంక్ కార్డో లేకపోతే వాళ్ళ మార్క్స్ కార్డో అనేటువంటిది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళు అసలు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ ఇవాళ వాళ్ళెవరికి కూడా సమాచారం లేదు. ఎగ్జామ్ రాసినటువంటి 3,36,000 మంది నుండి కేవలం ఈ 16,000 మందికి మాత్రమే ఎవరైతే సెలెక్ట్ అయ్యారని చెప్పని, అది కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారో లేదో అయోమయంలో ఉన్నటువంటి ఆ 16,000 మందికి మాత్రమే సెలెక్టెడ్ అనేటువంటి మెసేజ్ని ఇనీషియల్గా పంపించారు. తర్వాత